బయలుదేరను. రాకుమారుడు వెంటబడి రాణి రాణి అని కలవరపడను అని ఈ పుస్తకంలో రాకను. వీడికి వాడికి చెప్పా ఎవరికో జబ్బుగా ఉందని చెప్పి ముసలమ్మతో కబురు పెట్టి ఇలా మోసం చేస్తావా? చిచి, ఎన్నిసార్లు చెప్పండి. రాణి రాణి, నా మనస్సు నీకు తెలియదు రాణి. నేనేమన్నా పెద్ద మనిషిలా బలాత్కారం చేశానా? లేదే. ఎంత దొంగనైనా నీతిగా పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతున్నాను. ఆ మాత్రం త్యాగం చేయలేవా ఈ ప్రేమికుడి కోసం? రాణి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబాసిడర్ కాల్, నువ్వు హాస్పిటల్ నుంచి రావాలంటే డాడ్జి ప్లిమత్. ఇలా షౌట్ చేస్తే చాలు 100 మంది నౌకర్లు నీకు సేవ చేయడానికి వస్తారు. రాణి, నువ్వు నా నిత్య జీవితంలోనే హీరోయిన్ కాదు. నేను ఎప్పుడు నా ప్రొడ్యూసర్ అవుతే నువ్వు హీరోయిన్, నేను హీరో. ఎలా ఉంది? నీ ముఖంలో ఉంది. నువ్వెంత బలవంతం చేసినా సరే నిన్ను మటు పెళ్లి చేసుకోను. పోనీ రాణి, నలుడు దమయంతిని అడిగినట్లుగా అడుగుతున్నాను. మాలో ఎవరు నచ్చితే వారిని పెళ్లి చేసుకో. రాణి, కీచకుడిలాగా ఉన్నాను, ఏమంటావు? నోరు ముయ్యమంటాను. నన్ను పెళ్లి చేసుకున్నావంటే నీ దగ్గర ఎప్పుడు కుక్కలా కాపలాగస్తాను చూడు. ఏ కారణము లేకుండా కుక్క మొరగదు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది, అందుకే అది ఎంతగా మొత్తుకుంటుంది. రాణి, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. అరగంట టైం ఇస్తున్నాను నీకు. ఆనాడు మహాసాధ్వి ద్రౌపదికే దొరికింది ఆ పంచపాండవుల్ని పెళ్లి చేసుకునే యోగం. ఆ ఛాన్స్ ఈ రోజు నీకు ఇస్తున్నాను. మా 5గురిని పెళ్లి చేసుకో, నిలబెట్టుకో నీ పాతివ్రత్యం. ఎలా ఉంది మన ఐడియా? తగిలిన ఛాన్స్. యూ గో. కుక్కలకు ఆత, కుక్కలకు ఆతన. ఏం జరుగుతుంది? ఆడవాళ్లకు కుక్కకు ఏం సంబంధం? కుక్క అరిచింది, అమ్మ ఏడ్చింది. నొప్పులు పడుతున్నారండి. నొప్పులా? ఎన్నో మాసం? అయ్యో పాపం, లోపల ఎవరు డాక్టర్ లేరు? ఎవరు లేరండి. ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటారు? వైపుని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. సరే, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వే కంగారు పడద్దు, మగబిడ్డి. అర్జెంట్ కేసు డాక్టర్, తొందరగా రావాలి. ఏమిటా కేసు? రాణి, 29 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఓన్లీ 1 నిమిషం. చూడు రాణి, న్యాయంగా ఒప్పుకుంటావా లేక మేమే అన్యాయంగా 5గురు నీ మేలో తాలు కట్టి నిన్ను పాంచాలుగా చేసుకోమంటావా? చెప్పు. జస్ట్ మినిట్. కమింగ్ డాక్టర్. నర్స్, నువ్వు ఇక్కడున్నావా? అరే రాణి, నువ్వు ఇక్కడున్నావా? ఆ అమ్మాయి సుఖంగా ప్రసవించిందా? ఏం బిడ్డ? అంత అబద్ధం. ఆ దొంగలంతా మోసం చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. దొంగలా? మోసమా? రే, జూ వచ్చాడు. రండ్రా, రండి. వచ్చావా? అమ్మ రాస్కల్, నువ్వా? ఎన్నోళ్ళు కనపడ్డావా? రే, వచ్చారా? మిమ్మల్ని ఫోటోలో రోజు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడరా, వాళ్ళైతే ఒక్కొక్కరా. అబ్బా, వాడు నిన్ను కొడితే నన్ను కొడతావు కదా? రాస్కెల్స్, ముందు అతను విడవండి. సీనియర్ పోలీస్ సెక్రటరీ కొడుకురా. అబ్బా, జూన్ రా. అమ్మా, విడిచిపెట్టారా? పోలీసులు పిలుచుకురానా? నీకేం భయం లేదు రాణి, వాడు అలాగే కొడుతున్నా. నాతో ఆడుకుంటున్నారా? మూటంతా జడగొడుతున్నారు రా. థ్యాంక్స్. ఈ రోజు మీరు చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేను. మీరు పైకి ఎంత మొరటుగా కనిపిస్తారో మీ హృదయం అంత సున్నితమైంది. పోనీలేండి మేడం, పైకి కనిపించేది నిజం కాదని ఒకరోజైనా మీరు తప్పక గ్రహిస్తారని నాకు తెలుసు. గ్రహించాను. ఇదివరకు నా మాటలతో మిమ్మల్ని నొప్పించాను, క్షమించండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లేడీస్ ఫస్ట్. నిజం బావా, ఒక్క మనిషి 4గురికి సమాధానం చెప్పాడు.
ఆశ్చర్యంగా ఉందా? ఆ, అతని దెబ్బలు తట్టుకోలేక నలుగురు ఒకటే పరుగు. ఆహా. బావా, అతను ఎంత బలమైన వాడు, అంత అందగాడు. అందానికి తగ్గ తెలివి కూడా ఉంది. ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో చూడడం కష్టం కాదు. అవును, కష్టం. బొంజ బొంజ. అబ్బా అబ్బా, రేపు విమానం మోతకి నేను ఎడుతుంటే మధ్యలో నీ మిషన్ మోత ఎవడు చెప్పు నీలా. ఏమిటి? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇక్కడ చూడు. ఎక్కడ? ఇక్కడ ఎక్కడ? ఇక్కడ. ఆహా, నీలా. ఏ దొరకడు? దొరకడా? నీలా, నీ నోటి ద్వారా దొర మై డియర్ డార్లింగ్ అని పిలవలేవా నీలా? ఈ దొరకడు, ఎవరికి దొరకడు అనుకున్నారు, కానీ నీకు దొరికాను బ్రదర్. ఏదో నవ్వులాటక్కడ అనుకుంటే అబ్బా చింతకాయ కొట్టుడు కొట్టేసావేం బ్రదర్? అరే నవ్వులాట కనుక అంతటితో ఆగాను రా. నీకు మొదలాటగా ఉంటుంది బ్రదర్. కాకపోతే ఏమిట్రా మరి, మన బిజినెస్ ఏదో మనం చూసుకోవాలి, పరాయి ఆడపిల్లని అలా చేస్తావు నువ్వు. అవునులే బ్రదర్, అవునులే. నా మొహం చూసి వాళ్ళు ఒక్కళ్ళు లేకపోయినా నువ్వు మాత్రం గ్రాండ్ సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్. ఏమిట్రా ఇంగ్లీష్లో ఏడుస్తున్నావు? అదేనా? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమిటి తెలిసింది? డాక్టర్ అమ్మని అట్ట పట్టుకుని ఇట్లా లాక్కుని ఇలా వల్ల వేసుకోలేదు నువ్వు. సారీ. మైండ్ యువర్ వర్క్. గుడ్ మార్నింగ్ బాస్. మార్నింగ్ బాస్. మార్నింగ్ వేణు. ఎస్ బాస్. సరిగ్గా ఈ రోజు రాత్రి 12 గంటలకు డేగలవారి వీధిలో 12వ నంబర్ ఇల్లు. వేణు, ఎస్ బాస్. ఆ ఇంట్లో ఏదో కొత్త రకమైన ఇనపెట్టె ఉందట. ఓ ఐ సీ. అయితే అది మనకు మంచిళ్ళ ప్రాయం. ఎస్ ఎస్ ఐ నో. దొరకడు. బాస్, వైర్స్ కత్తిరించడం నీ పని. ఓకే బాస్, మన చేతిలో ఉంది కత్తిరి. అమ్మా. బాస్, ఏంటి? ఇంట్లో ఎవరు లేరు, నౌకర్లందరినీ ఒక గదిలో కట్టి చిన్నపెట్టి తెరవడానికి తాళం చేతులు ఎదురా తప్ప. వెరీ గుడ్ వేణు. థ్యాంక్ యూ బాస్. పోలీస్.
ఎలా అయింది? రివాల్వర్తో కాల్చారు. ఎవరు ఆ దొంగలేనా? అవునవును వాటి. ఐఎమ్ సో సారీ. నా గురించి మీకింత ప్రమాదం జరిగింది. పర్వాలేదు, నేను ఆపరేట్ చేస్తాను. నర్స్, డాక్టర్ రాజు గారికి ఫోన్ చేసి అర్జెంట్ ఆపరేషన్ కేసు వెంటనే రమ్మని చెప్పు. వారి సహాయం కూడా ఉండడం మంచిది. డాక్టర్.